తంగళ్లపల్లి మండలం అంకుసాపూర్ మాజీ ఎంపీటీసీ కరికవేణి కుంటయ్య మృతదేహానికి నివాళులర్పించారు కేటీఆర్. సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లిన కేటీఆర్ కుంటయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కుంటయ్య కుమార్తెల చదువులకు, పెళ్లిళ్లకు ఆర్థిక సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. మొన్న ఏసీబీ విచారణకు తాను హాజరైనప్పుడు హైదరాబాద్ వచ్చి ధైర్యం చెప్పిన కుంటయ్య అదే రోజు రాత్రి ఆత్మహత్యకు పాల్పడటం తనను ఎంతగానో కలిసివేసిందన్నారు. పోలీస్ స్టేషన్లు సెటిల్మెంట్లకు అడ్డాలుగా మారాయని కేటీఆర్ ఆరోపించారు. ఫిర్యాదు చేసిన వారికి న్యాయం చేయకుండా సెటిల్మెంట్లకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు ఏది చెబితే అదే పోలీసులు చేస్తున్నారని ఆరోపించారు. కుంటయ్యకు జరిగిన అన్యాయంపై పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని, అవసరమైతే న్యాయ పోరాటం చేస్తామని అన్నారు కేటీఆర్. పోలీస్ స్టేషన్లు సెటిల్మెంట్లు అడ్డాలుగా మారిపోయినాయి. పోలీసులు అదేవిధంగా ఇతర అధికారులు ఒకటే పని పెట్టుకున్నారు. కాంగ్రెస్ నాయకులు ఏం చెప్తే అది చేయాలా అన్నట్టుగా విచ్చలవిడితనం ప్రదర్శిస్తూ ఉన్నారు. ఇది మంచిది కాదు. ఈ కుంటయ్య గారు కంప్లైంట్ చేసినారు, నాకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా నేను సతాయిస్తున్నారని. ఉల్టా ఆయన మీద కేసు బనాయించారు. అంటే ఈ రకమైన వేధింపులు, ఈ రకమైన సివిల్ మ్యాటర్లో కూడా పోలీసులు దూరడము, సెటిల్మెంట్లకు ప్రయత్నం చేయడము, ఈ రకంగా అరాచకం చేయడము ఇది ఎంత మాత్రం మంచిది కాదు. ఈ విషయంలో పోరాటాన్ని మాత్రం కొనసాగిస్తాం. కుంటయ్య గారికి ఏ విషయంలో అయితే ఆయనకు అంత క్షోభ కలిగిందో ఆ విషయంలో న్యాయం జరిగేదాకా ఆ కుటుంబాన్ని కూడా మేము ఎంత బాధపడతారా లేమా లేమా చేస్తాం కానీ బాధ ఉందని చెప్పాలి కదా. చెప్తేనే ఇంతమంది మనం ధైర్యం అమ్మ ధైర్యం చెప్పాలి.